కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని వార్తలు కూడా వింటున్నాము. అవును. తెలంగాణలో ఏమైనా మార్పు జరుగుతుందంటారా? మారితే ముఖ్యమంత్రి మారొచ్చు. అంటే తెలంగాణకెళ్ళి అక్కడికెళ్ళి బరాబర్ సిద్ధరామయ్య గారి పేమెంట్ బరాబర్ పోతలేదు కాబట్టి మారుతుండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు సరైన విధానాల పేమెంట్ బరాబర్ చేస్తేనేమో మారది. ఒకవేళ రెన్యువల్ కాకముంటే మాత్రం మారుతుంది. మరి ఈ సంవత్సరం రెన్యువల్ పేమెంట్ కట్టిందో లేదో తెలియదు. ఎందుకంటే ఇది నేను 34 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను మాట్లాడుతున్నా. ఒక ఓటుకు నోటును దొంగ ముఖ్యమంత్రిని చేసుడే కాంగ్రెస్ పార్టీ యొక్క డైవర్షన్. అంటే కాంగ్రెస్ పార్టీ తన ఐడియాలజీ కోల్పోయిందని అర్థం. అసలు ఐడియాలజీ తాకట్టు పెట్టిందంటే ఈరోజు కాసుల కోసమే. కాబట్టి ఒకవేళ రేవంత్ రెడ్డి లేదు నాకు ఈ సంవత్సరం కూడా రెన్యువల్ చేయమని ఇస్తే ఇవ్వచ్చు. మరి గతంలో జస్ట్ ఒక నెల రోజుల కింద రేవంత్ రెడ్డి ఒక బీజేపీ కేంద్ర మంత్రిని పోయి టీడీపీలతో సమావేశం చేసి ఒక మెసేజ్ పంపాడు. మన నరేంద్ర మోడీ దగ్గర కూడా ఒక మెసేజ్ పంపాడు, నన్ను ముఖ్యమంత్రిగా తీసేస్తే నరేంద్ర మోదీ నా రమ్మంటుండు అని ఇద్దరు కదా కలిసి ఒక స్టేట్మెంట్ ప్లాన్ ఇప్పించారు. అంటారా అది? అదంతా ఒక ప్లాన్ ప్రకారమే. కానీ ఏదేమైనప్పటికీ మనం ఇది బేసి చూడాలి. ఎందుకంటే తెలంగాణకి వెళ్ళి అత్యధికంగా ట్యాక్సెస్ ఏఐసిసికి పోతున్నాయి కాబట్టి తీయచ్చు తీయకపోవచ్చు. సిద్ధరామయ్య మాత్రము ట్యాక్సులు బంద్ చేసింది కాబట్టి ఆయన తీసేసే ప్రయత్నం చేస్తుందని నాకున్న ఇది. ఓకే. ఎన్టీఆర్ విగ్రహం పెడతారు కదా, అమీర్పేటలో ఆల్రెడీ పెట్టినారు విగ్రహం. ఏమి కామెంట్ ఏంది? నాకేం ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ విగ్రహాలు ఇక్కడ పెట్టినప్పుడు ఆంధ్రాలో కూడా సి నారాయణ రెడ్డి గారిది, గద్దర్ గారిది, వీళ్ళందరి విగ్రహాలు మీరు కూడా అక్కడ పెట్టుకొని, బెల్లి లలిత గారి విగ్రహం మీరు ఆంధ్రాలో పెట్టుకోండి, విజయవాడ పెన్ సర్కిల్లో పెట్టుకొని, మాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ మాత్రం ఇవి పెట్టుకుంటాము, మేము పెట్టుకుంటాము, అక్కడ మాత్రం ఇవి పెట్టద్దు అనేది ఇది కరెక్ట్ కాదు. మీరు కూడా దాన్ని చూపియాలి. ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రాని అడగాలి, ఇక్కడ కూడా మేము విగ్రహాలు పెట్టుకుంటామని. పెట్టుకున్న రోజు అప్పుడు క్లారిటీగా ఉంటుంది. రాజకీయాల కోసం ఇది విగ్రహాలు పెట్టుకొని కేవలం ఓట్ బ్యాంక్ కోసము, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల కోసము, ఈరోజు కమ్మ కాపుల ఓట్ల కోసం ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేస్తాం. కానీ ఈరోజు నిజంగా ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచింది ఆయన్నే. ఎన్నుపోటు పొడిచి సత్యదాకా చూసింది చంద్రబాబు నాయుడు. తర్వాత కుట్లేసింది ఆయన్నే. తర్వాత ఒగలమారి ఏరు పేడిచింది ఆయన్నే. మన హరికృష్ణ ఎమ్మెల్యే కాకముందే మంత్రి చేసిండు. మరి ఆయన ఎమ్మెల్యేగా అయినాక ఆయన సత్యదాకా ఆయన ఎంబడి పడ్డారు. ఈరోజు నందమూరి వంశం క్యాబినెట్లో కనబడుతుందా? నందమూరి వంశం మీద కేంద్ర క్యాబినెట్లో కనబడుతుందా? ఈరోజు వాళ్ళకు విగ్రహాలు వేస్తారు, వీళ్ళేమో మంత్రులు పవర్ ఏమో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది. కానీ ఒరిజినల్గా ఎన్టీఆర్ మీద ప్రేమ లేదు. ఎన్టీఆర్ను ఈయన చంద్రబాబు తిట్టిన బూతులు ఎవరు కూడా